ఇది ఇది ఎవరికి సంబంధించింది కాదు. అక్కడ అడ్డుండొచ్చు, లేకపోతే బయట పెట్టుకోవచ్చు. ఆ సందర్భంలో ఆయన ఒక దీనికి లింక్ పెట్టి అది క్రియేట్ చేస్తున్నారు తప్పించి తమ్లైన్ లేని ఇందులో వాస్తవం లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో వాళ్ళకి ఏంటి దురద అన్న అంశం. ఇక్కడ నేను వర్మ గారు ఒక విషయం చెప్తాను. జ్యోత్స్న గారు చాలా పరిధి దాటి మాట్లాడారు. ఇక్కడ కందక లేని దురద కత్తిపేటకి ఎందుకు, వీళ్ళందరికి ఎందుకు అనేటువంటి దాని మీద ఈ రోజున మీరు ప్రజా జీవనంలో ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు అందరూ మాట్లాడతారు. మీరు ఈ రోజున బాలకృష్ణకి సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయమన్నటువంటి విషయం నిజంగా పరిధి దాటి ఏం మాట్లాడాను నేను అసలు? కృష్ణారెడ్డి అది మీ గురించి కాదు, నేను పరిధి దాటి ఏం మాట్లాడాను, ఇన్ జనరల్ మాట్లాడాను. అక్కడ నేను నా వర్షన్ వినండి. నేను పరిధి దాటి ఏం మాట్లాడలా, నేను పరిధి దాటి మాట్లాడలా. మీరు ఆ మాట వెనక్కి తీసుకోవాలి. నేను పరిధి దాటి మాట్లాడలేదు, ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు. నేను ఒకటే అన్నాను, నేను పరిధి దాటి మాట్లాడలేదు. మీరు ఇష్టారీతిని మాట్లాడడానికి లేదండి. నేను పరిధి దాటి ఏం మాట్లాడలేదు. మీకు మారి మీరు అనుకుంటే నేనేం చేయాలి దానికి? నేను పరిధి దాటి ఏం మాట్లాడాను? అటు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడలేదు, బాలకృష్ణ గారు ఏం మాట్లాడలేదు. మధ్యలో మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడాను. మీకు మీరు ఆపాదించుకుంటే నేనేం చేస్తాను సార్? చెప్పొచ్చు నేను జరిగిన పరిణామాన్ని. అవును, మీరు చెప్పండి. నన్ను అనాల్సిన అవసరం లేదు. నేను పరిధి దాటి మాట్లాడలేదు. మీరు నన్ను అనాల్సిన అవసరం లేదు. నా ప్రస్తావన చేశారు, నేను చేయలేదు సార్. నేను ఆయన చెప్పండి సార్, ఆయన చెప్పండి, అర్థం చేసి చెప్పండి. ఒకటే చెప్తున్నాను, మీరన్నారు, మీరు నా ప్రస్తావన తీసుకొచ్చారు, నేను తీసుకురాలా. నాకు అలాంటి అలవాటు లేదు సార్. బాలకృష్ణకు సంబంధించినటువంటి వివాదం వచ్చింది కాబట్టి బాలకృష్ణ ఈ రోజంతా ఈ విధమైనటువంటి డిబేట్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా తెలుగుదేశం పార్టీకి నష్టమయ్యేటువంటి పరిస్థితులు ఉన్న ఈ సందర్భంలో బాలకృష్ణ వచ్చి మాట్లాడొచ్చు. ఎందుకు మాట్లాడకూడదు? నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కత్తియమన్నది ఈ విధమైనటువంటిది కావాలని ట్రోల్ చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారు. బాలకృష్ణ మాట్లాడటానికి ఆయన ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు. అసలు అక్కడ ఏమీ లేనప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడతారండి? మేము ఉన్నాగా మాట్లాడడానికి. ఇది ఒక్క రోజు మాట్లాడుతున్నటువంటి పరిణామం కాదు. నేను చెప్తున్నాను, ప్రతి సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి సందర్భంలో టార్గెట్. అది మీ ఆలోచన సార్, అది మీ ఆలోచన, అది మీ ఆలోచన. దానికి మేమేం చేస్తాం? అక్కడ ఆయన అనుకోవట్లేదు, ఈయన అనుకోవట్లేదు. మీ ఆలోచన మీలాంటి వాళ్ళు సంబంధం అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకు ఖండించలేదు? జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి విషయంలో ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారా, లోకేష్ గారు అన్నారా, లేకపోతే అధికార ప్రతినిధులు ఎవరన్నా అన్నారా? ఎవరన్నారు? జూనియర్ గారు స్పందించలేదని మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఎవరు ఈ రోజున తెలుగుదేశం జూనియర్ గారు స్పందించలేదు అని మేము ఎవరు మాట్లాడలేదు. మేమెవరం మాట్లాడలేదు. మీరు జూనియర్ గారు స్పందించలేదని మేము ఎప్పుడూ మాట్లాడలేదు. మీరు ఇలాంటివి ఆపాదించద్దు. మీరు ఆపాదించిన అవసరం లేదు. మీరు ఎవరన్నా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేసుకోండి. మీరెందుకు రావట్లేదు? మీరెందుకు మా మీద కేసుల విషయంలో మీరెందుకు మాట్లాడలేదు? జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరన్నారు సార్? జూనియర్ ఎవరన్నారు? అన్న వాళ్ళని వెళ్ళండి, అన్న వాళ్ళని వెళ్ళండి. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రోజున అనలేదు. మీరు ఇలాంటి అబద్ధాలు నిజం చేయాలనుకుంటే ఎవరేం చేయలేరు సార్. మీరు అబద్ధాలను ఏదో కమ్ముకోవాలనుకుంటే ఎవరు చేయలేరు. ఒక అనలిస్ట్ గా ఉన్నప్పుడు ఐ థింక్ యు హావ్ టు బి న్యూట్రల్. ఒక అనలిస్ట్ అనుకున్నప్పుడు యు హావ్ టు బి న్యూట్రల్. ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయం నేను చెప్పాను. దీనికి మీరు సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఒకటే స్పష్టంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఈ రోజు కీలకమైనటువంటి రోజు. ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించినటువంటి అంశం తెలుగుదేశం పార్టీకి ఒక విస్తృతమైనటువంటి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ రోజున చెడగొట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి వివాదం ఎవరు ఏమీ చేయలేదు. చెడగొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళ మొహాలు పగిలాయి. చెడగొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళ మొహాలు పగిలాయి సార్, అంతకు మించి ఏం లేదు. చెడగొట్టాలని 100 మంది ప్రయత్నం చేశారు. దే ఆర్ ఫెయిల్యూర్. సార్, కెన్ వి గో ఆన్ టు ది అదర్ టాపిక్ ప్లీజ్? I think I've got a lot of time for such kind of topics. వాళ్ళకి ఈ టాపిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సార్, నేను ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. వర్మ గారు, సార్ మా తెలుగుదేశం పార్టీయే సార్, మా తెలుగుదేశం పార్టీయే ప్రజలకు సేవ చేసే పార్టీయే, ఎప్పుడు మంచి చేసే పార్టీయే. మంచి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇష్టమైన పార్టీ, ప్రజలకు చెడు చేసే వాళ్ళకి ఇష్టం లేని పార్టీ తెలుగుదేశం పార్టీ.